ఎంత మాట్లాడినా ఒక్కొక్కసారి నా దృష్టి అంతా మీ హ్యాండ్ మీదకి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టాటూ ఉంది. ఏంటి అది? లవ్ టాటూవా? లేదంటే సంథింగ్ ఏదైనా ఒక కొటేషనా? ఏంటది? అంటే ఇది యాక్చువల్గా ఈ టాటూ నేను యుఎస్ మ్యామ్లో వేయించాను. నా డాటర్ పుట్టిన ఓకే 6 monthsకు అప్పుడు యుఎస్ ఫ్యామిలీ ట్రిప్. అంటే ఏంటన్నా అది? మై లిటిల్ ప్రిన్సెస్ సియానా. వావ్. సియానా ఇస్ మై డాటర్. ఓకే. సో నా డాటర్ పుట్టిన తర్వాతే నాకు అన్ని కలిసి వచ్చాయి. సో తను నేను లేకపోయినా నాతో ఉండాలి, ఓకే, నేను ఎక్కడ తిరిగినా నా డాటర్ నాకు పక్కనే ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టాటూ వేయించుకోవడం జరిగింది. సో బేసిక్గా నా కూతురు అంటే నాకు ఒక దాట్స్ ప్రిన్స్ చాలా షీఈ్ లైక్ నేను ఇంటికి వెళ్ళంగానే అందరూ భార్య తిన్నావా అని అడుగుతా అంటారేమో, కానీ ఫస్ట్ నా కూతురు అడుగుతుంది అనమాట. ఓకే, ఎట్లున్నావు నాన్న, డాడీ, టైం తింటున్నావా లేదా, ఏంటి అనేసి. సో నేను కొంచెం ఏదైనా స్ట్రెస్లో ఉన్నా ఏదైనా కూడా తను చాలా ఐడెంటిఫై. అంటే నాకు బేసిక్గా నా కొడుకు కన్నా నా కూతురుతో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. సో ఇప్పటికి నా కూతురు చాలాసార్లు నా కొడుకుని పక్కన పెట్టినప్పుడు కూడా చేయి చూపించి మై లిటిల్ ప్రిన్సెస్ సియానా నాన్న రాపించుకున్నాడు చూడు, నీవంటే ఇష్టం లేదు అందుకే నీ పేరు రాదు. ఇప్పుడు నా కొడుకు నాతో ఫైట్ చేస్తానే ఉంటాడు. బాబు పేరు ఏంటన్నా? రణేష్. ఓకే, అంటే రమేష్ ఆర్ఏ నేహ నా వైఫ్, మా ఇద్దరు పేరు హాఫ్ ఆఫ్ లో ఉండాలని నేను ఆర్ఏ అనేది నాది, ఎన్ఈ అనేది రణేష్, RANESH అని పెట్టి జరిగింది. ఇప్పుడు కూడా నా కొడుకు ఒకసారి కొట్లాడుతూ ఉంటాను. సో నా పేరు ఎందుకు వేయించుకోలేదు. అప్పుడు నేను క్లియర్ కూడా చెప్తాను, ఈరోజు మన ఇంట్లో సియానా పాప ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే మన కుటుంబం అంత బాగా ఉంటుంది. సో సియానా పాప అనేది నాకు లైఫ్. ఆమె పుట్టిన తర్వాత మనం ఈరోజు ఇంత బాగున్నాం. నేను ఎక్కడున్నా ఏం చేసినా పాప నాతో ఉండాలనే ఉద్దేశంతో జరిగింది. అంటే నేను లేనా అంటాడు, అందుకే నువ్వు యుఎస్ సిటిజన్ రా, నువ్వు ఎట్లా ఇక్కడ ఉండవు, నేను పంపించేస్తాను మీకు యుఎస్, అది పంపిస్తాం వీడికి, నువ్వు అక్కడ వెళ్ళిపోవాల్సిందే, నువ్వేమో 16-17 ఏళ్ళు ఇక్కడ, తను ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, నేను చనిపోయిన ఫస్ట్ కన్నీడు పుట్టి పెట్టేది నాకు కూతురే అని చాలా